కొన్ని ఇంపార్టెంట్ విషయాలు బిగ్ బాస్ సీజన్ 10 గురించి మాట్లాడుకుందాం. మీరు ఎక్కడ విననివి, ఎక్కడ చూడనివి ఈ వీడియోలో నేనిప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. స్పెషల్‌గా ఎవరికి అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అప్లై చేసిన వాళ్ళకి, వైట్ గోల్డ్ కాంటెస్ట్‌కి అప్లై చేసిన వాళ్ళకి, లేదా బిగ్ బాస్ వైట్ గోల్డ్ కాంటెస్ట్‌కి అప్లై చేద్దామా లేదా అనుకున్న వాళ్ళకి ఈ వీడియో. అట్లనే ఇంకొకటి బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అప్లై చేసిన వాళ్ళకి మెయిల్స్ వచ్చినాయా రాలేదా అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అట్లనే ఒక ఇంపార్టెంట్ థింగ్, ఒక అలర్ట్, ఒక స్కాము, ఒక ఫ్రాడ్ జరగబోతుంది. సో దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓన్లీ 3 విషయాలు. ఆ 3 విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మ్యాటర్ ఏంటంటే వైట్ గోల్డ్ కాంటెస్ట్కి అప్లై చేద్దామా వద్దా అనుకుంటున్న వాళ్ళు మీరు ధైర్యంగా అప్లై చేయండి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు వైట్ గోల్డ్ కాంటెస్ట్ కింద గెలిస్తే మీకు విపరీతమైన ప్రివిలేజ్ ఉంటుంది. ఎట్లా ఎందుకు ఉంటుంది అని అనుకుంటున్నారా? చెప్తాను, ఆగండి. మలయాళం బిగ్ బాస్లో ఏం జరిగిందో చెప్తా. మనకి బిగ్ బాస్ సీజన్ 9లో కామన్ మ్యాన్ ఎంట్రీ కోసం అగ్ని పరీక్ష జరిగింది. మన దగ్గరే అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. మలయాళంలో స్టార్ట్ అయింది, తమిళలో స్టార్ట్ అయింది, కన్నడలో స్టార్ట్ అయింది అని మనమే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడే మనం పప్పులో కాలేసాం. మ్యాటర్ ఏంటంటే మనకి బిగ్ బాస్ సీజన్ 9లో ఏమైతే జరిగిందో మలయాళం బిగ్ బాస్ సీజన్ 7లో కూడా అదే జరిగింది. లాస్ట్ టైం మలయాళం 7లో అగ్ని పరీక్ష అనే టైటిల్ లేదు, కానీ ఇంచుమించు అలానే జరిగింది. ఇప్పుడు వైట్ గోల్డ్ కాంటెస్ట్ అనేది ఏదైతే జరుగుతుందో అప్పుడు కూడా అక్కడ మలయాళంలో జరిగింది. ఆ సీజన్కి అక్కడ ఉన్న స్పాన్సర్ అయిన మైజీ బిగ్ ఎంట్రీ ఫర్నిచర్ అండ్ హోమ్ అప్లయన్స్ రిలేటెడ్ కంపెనీ ఆ బిగ్ బాస్ సీజన్ 7కి స్పాన్సర్ చేసింది. స్పాన్సర్లో భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎవరికి తెలియని విషయం ఇప్పుడు చెప్తాను, వినండి. ఎందుకు వైట్ గోల్డ్ కాంటెస్ట్కి అప్లై చేసుకోవాలి అని చెప్తున్నాను అంటే మైజీ ఫ్యూచర్ అనే ఒక కాంటెస్ట్ నడిచింది. కేరళలో మైజీ కాంటెస్ట్ అని చెప్పి ఈవెంట్ అనేది కండక్ట్ చేయడంతో చాలామంది జనాలు వాళ్ళ వీడియోస్ని వాళ్ళకి సెండ్ చేయడంతో మైజీ కాంటెస్ట్ వాళ్ళు ఒక కామనర్ని మాత్రమే సెలెక్ట్ చేసి వాళ్ళని బిగ్ బాస్కి పంపించడం జరిగింది. సో అక్కడ కూడా చాలా కాంపిటీషన్ జరిగి చివరి వరకు వచ్చాడనమాట. ఆ కంటెస్టెంట్ పేరే అనీష్. సో ఇక్కడ మనం ఏం చూడాలి అంటే మైజీ కాంటెస్ట్ ద్వారా వెళ్ళిన వ్యక్తి చివరి వరకు రన్నర్ అప్ వరకు వెళ్ళాడు అంటే ఇక్కడ కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఒక కంపెనీ నుండి ఒక వ్యక్తిని పంపించినప్పుడు ఆ వ్యక్తికి ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి. ఎవ్రీ సాటర్డే సండే వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒక హింట్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. వైట్ గోల్డ్ కంపెనీని ప్రమోట్ చేసుకోవడానికి ఎవ్రీ టైం వాళ్ళు వైట్ గోల్డ్ వైట్ గోల్డ్ అటు వెళ్ళి ఇటు రా అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఆ మనిషిని చివరి వరకు 10 వీక్స్ ఉండేలా కూడా చేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు వీడియోని అప్లోడ్ చేయండి. సో ఆల్రెడీ అగ్ని పరీక్షకి అప్లై చేసి మళ్ళీ వైట్ గోల్డ్కి అప్లై చేయాలా అని డౌట్ ఉందా? అయితే మీరు ఆల్రెడీ వైట్ గోల్డ్ కూడా అప్లై చేసే ఉంటారు. అగ్ని పరీక్షకి అప్లై చేసిన వాళ్ళు వైట్ గోల్డ్కి ఎందుకు అప్లై చేయకుండా ఉంటారు? చేసే ఉంటారు. ఒకవేళ చేయకపోతే వైట్ గోల్డ్ కాంటెస్ట్కి కూడా మీరు అప్లై చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వైట్ గోల్డ్ కాంటెస్ట్ నుండి ఓన్లీ ఒకళ్ళనే మాత్రమే అగ్ని పరీక్షకి పంపిస్తారు అని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో వీళ్ళు ఇద్దరిని పంపిస్తారా లేదా ఒకళ్ళనే పంపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. టాప్ 100 నుండి ఒకళ్ళని లేదా టాప్ 50 నుండి ఒకళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళు అగ్ని పరీక్షకి పంపించే అవకాశం అయితే ఉంది. ఒక క్లారిటీ అయితే లేదు. సైట్ అయితే ఓపెన్ అయ్యింది, కానీ ఎప్పుడు క్లోజ్ అయిద్దా అన్నది కూడా క్లారిటీ లేదు. శ్రీముఖి యాడ్ వచ్చే వరకు కూడా క్లోజింగ్ డే అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో ఇంతకుముందే వాళ్ళు మెన్షన్ చేశారు 28th లోపు అప్లై చేసుకోవాలి, 28న క్లోజింగ్ డే. ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో వాళ్ళు ఈ మంత్ 28th లోపు అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అప్లై చేశాను కానీ మెయిల్స్ అయితే రావట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. చాలామందికి మెయిల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో ఆ మెయిల్స్ అన్నీ ఫేక్, మీరు ఎవరు నమ్మవద్దు. చాలామంది వ్యూస్ కోసం వీడియోస్ చేస్తున్నారు. ఎలా అంటే
ఫేక్ మెయిల్ క్రియేట్ చేసి నాకు మెయిల్ వచ్చింది అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టి ఫేమస్ అవ్వడానికి, వ్యూస్ రావడానికి ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. సో మీలో ఎవరు నమ్మొద్దు. క్లారిటీగా చెప్తున్నా, ఇప్పటి వరకు ఎవరికైతే అఫీషియల్గా మెయిల్స్ అయితే రాలేదు. ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఎప్పుడున్నాయంటే ఈ 28th తర్వాత వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. రిజెక్ట్ అయితే మాత్రమే మెయిల్ వచ్చిద్ది. సెలెక్ట్ అయితే మెయిల్ వచ్చిద్దా రాదా అన్నది చూడాల్సి ఉంది. మీరు సెలెక్ట్ అయితే 99% కాల్ వచ్చిద్ది. ఆ కాల్లో ఏం చెప్తారంటే, మీకు వీడియో కాన్ఫరెన్స్కి డేట్ ఇది, మీకు టైం ఉందా లేదా, మేమైతే ఈ డేట్ను ఫిక్స్ చేస్తాము అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు సెలెక్ట్ అయితే కాల్ వచ్చిద్ది, సెలెక్ట్ కాకపోతే మెయిల్ వచ్చింది. సో సెలెక్ట్ అయ్యారు అని చెప్పి మెయిల్ ఏదైనా వచ్చింది అంటే 1కి 10 సార్లు మీరు చెక్ చేసుకోండి. కొంతమంది డబ్బుల కోసం మేము డబ్బులు ఇస్తాము, నిన్ను ఇట్లా ప్రమోట్ చేస్తాను, అక్కడి వరకు తీసుకెళ్తానని చెప్పి ఫేక్ న్యూస్ చెప్తారు. సో మీరు ఏది వినొద్దు. సో నేను కొత్తగా ఛానల్ పెట్టాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.